అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. మన సనాతన ధర్మానికి మూలం వేదాలు. మరి ఈ వేదాలు అందించే జ్ఞానాన్ని మన హృదయాల్లో మేలుకొల్పే మహామంత్ర శక్తి గాయత్రి అమ్మవారు. వేదం అనే పవిత్రమైన పదం గాయత్రి అనే దైవనామంతో కలిస్తే అందులో గొప్ప ఆధ్యాత్మిక భావం కనిపిస్తుంది. శ్రీ వేద గాయత్రి టెంపుల్. పేరులోనే వేదాల వైభవం, పేరులోనే గాయత్రి మంత్ర మహిమ, పేరులోనే మన సనాతన ధర్మానికి సంబంధించిన ఆధ్యాత్మిక స్ఫూర్తి. కాలిఫోర్నియాలోని మెంటెకాలో శ్రీ వేద గాయత్రి టెంపుల్ మన వేద సంస్కృతికి ఆధ్యాత్మిక వారసత్వానికి గొప్ప కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. गायत्री स्वाहा, कौमारी स्वाहा, ब्रह्मणे स्वाहा, नागमात्रे स्वाहा. మరి మొదటి రోజు శుక్రవారం నాడు ఏం జరిగాయంటే, మొదటిగా గురు ప్రార్థన జరిగింది. మన సంప్రదాయంలో ఏమి చేసినా సరే ముందుగా ప్రార్థించేది గురువుని. ఆ తర్వాత గణేష పూజ జరిగింది. ఆ తర్వాత దీక్షా ధారణం చేశారు. చివరిగా సాయంత్రం జలశుద్ధి జరిగింది, అంటే జలాదివాస పూజ జరిగింది. పంచేంద్రియ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ కోశ ఆవరణ సిద్ధ్యర్థం మూర్తీనాం షణ్ణవతి కళా సిద్ధ్యర్థం అస్య మూర్తీనాం పంచప్రాణ భాయ సిద్ధ్యర్థం. అందరూ ఒకటే డ్రెస్ లో ఉన్నారు. ఏంటి డ్రెస్ గురించి చెప్తారా? ఇది దీక్ష వస్త్రాలు అంటారండి. ఇదేంటంటే 3 రోజులు దీక్ష తీసుకున్నాం. అందుకంటే ఈ దీక్ష తీసుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ పూజలు జరిగినప్పుడు, కార్యక్రమాలు దేవుడికి చేసేటప్పుడు ఈ చీరలతోనే చేయాలి. అందుకని చెప్పి అందరికీ మేము టెంపుల్ వాళ్ళు తెప్పించి అందరికీ దీక్ష వస్త్రాలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇచ్చారు. ఈ మ్యాంటెకా టెంపుల్ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రేమగా అందరికీ కలిసి చేస్తున్నాం. ఇది ఇక్కడ మెంటిక ఈ గుడికి మామూలుగా సుబ్రహ్మణ్యం గారు పిలిచినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు మాకు తెలియలేదు, కానీ ఆ పవర్ మాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గుడిలో ఒక్కొక్కళ్ళు పూజ చేస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శ్రీ వేద గాయత్రి టెంపుల్ బోర్డు మెంబర్ సాహితీ గారు మనతో ఉన్నారు. మరి మొదటి రోజు జరిగిన కార్యక్రమాలు ఏంటి, ఎలాగ జరిగినాయి అనేది ఆవిడనే అడుగుదాం. చెప్పండి, మొదటి రోజు చేసిన కార్యక్రమాలు, వాటి విశిష్టత అవంతా మాకు కొంచెం వివరంగా చెప్తారా? ఈ విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమం మేము 3 రోజులుగా ప్లాన్ చేసామండి. ఇది 3 days లో ఉంటుంది. శుక్రవారం మొదటిగా గణేష పూజతో మొదలు పెడుతున్నాము. దాని తర్వాత గురు పూజ, తర్వాత దీక్షాధారణ. చాలా మంది డివోటీస్ దీక్ష తీసుకుంటున్నారు 3 days. దాని తర్వాత గణపతి హోమం, ఆ తర్వాత జలాదివాసం, క్షీరాదివ్యాసం సాయంత్రం పూట చేస్తున్నామండి. సర్వకార్యకర్త్రే సర్వవిఘ్న ప్రశమనాయ సర్వరాజ్యవస్య గణనాయ సర్వజన సర్వస్త్రీ పురుష ఆకర్షణాయ ఓం నమో హేరంబాయ నారికేళ ప్రియాయ మోదకహస్తాయ సర్వాభీష్ట ప్రదాయనే. మరి మొదటి రోజు పాలతో నీళ్లతో శుద్ధి చేశారు ఆదివాస కార్యక్రమాలతో. మరి ఇవాంటి రోజున కులాదివాసం, అలాగే ధాన్యాదివాసం మరియు సయ్యాదివాసంతో శుద్ధి చేయబోతున్నారు ఈ విగ్రహాలన్నిటినీ. ఓం
शतं वो अम्मधामानि सहस्रमुतवोरुहः श्रक्रत्वो लूयन्मे अगतङ्कृता पुष्पावतीः प्रसूवतीः फलनीरफलावृता। రెండవ రోజు సాయంత్రం మండప దేవతా హోమం ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్న పవిత్ర మండపానికి సంబంధించిన దేవతా శక్తులను ఆరాధిస్తూ ఈ హోమం నిర్వహిస్తారు. ప్రధాన ప్రతిష్టకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి వైదిక ఘట్టం ఎంతో శ్రద్ధగా కొనసాగుతుంది. మరి రెండవ రోజు కార్యక్రమం మంగళ నీరాజనం మంత్రపుష్పాలతో సంపూర్ణమైంది. అసలైన రోజు, ఆఖరి రోజు, ప్రధానమైన రోజు, మూల విగ్రహ ప్రతిష్టాపన జరగబోయే రోజు రేపు. మరి ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, జరగబోతున్నాయో మరో వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.